మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బొమ్మల కొలువును వైభవంగా నిర్వహించారు. విశేష అలంకరణలతో బొమ్మల కొలువు 3 రోజుల పాటు జరుపుతున్నారు. బొమ్మల కొలువుతో కోరిన కోర్కెలు నెరవేరడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు, శత్రుబాధలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. బొమ్మల కొలువులో ప్రత్యేక పూజలు చేసి వాయినాలు, తీర్థ ప్రసాదాలు అందిస్తారు. మేము మహబాద్లో ఉంటామండి. మాది బ్రాహ్మణ బజార్. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము బొమ్మల కొలువు ఏర్పాటు చేశాము. ఈ బొమ్మల కొలువుని 3 రోజులు నిర్వహిస్తాము. మొదటి రోజు భోగి, బొమ్మలకు భోగి పళ్ళు పోస్తాము. రెండో రోజు సంక్రాంతి నోము ఉంటుంది. మూడో రోజు కనుమ, మూడో రోజు ఉద్వాసం చెప్తాము. 3 రోజులు 3 ప్రసాదాలు తయారు చేసి బొమ్మలకు నివేదన చేస్తాం. ఈ బొమ్మలన్నీ మేము యాత్రలకు, తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కొన్ని తీసుకొచ్చి భద్రపరిచి ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నాము. ఇది గత 20 సంవత్సరాలుగా నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను. ఇది మా ఇంట్లో ఉన్న ఆచారం ప్రకారం ఆడపిల్ల పుడితే స్టార్ట్ చేయాలని చెప్పారు. నేను అలా మా పాపకు 19 సంవత్సరాలు, మా పాప పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది 20వ సంవత్సరం. ఈ బొమ్మల కొలువు మాకు ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకున్న రోజు, మొదటి రోజు చక్కటి భోగి పండుగ రోజు పొంగల్ వండుతాము. రెండవ రోజు గారెలు, పరమాన్నం చేస్తాం. మూడో రోజు అటుకులు బెల్లంతో, కొబ్బరికాయతోటి నివేదన చేస్తాం.